నమస్కారం. నిజంగా స్వామి, అసలు మన సమాజంలో ఎస్పెషల్లీ జనరేషన్ జెడ్ అనేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 20, 23, 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2000 సంవత్సరాల పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది ఎంత క్రూయల్గా మారారంటే, మొన్న మాట్లాడుకున్నాం కదా, ఈ జైపూర్లో వాళ్ళ అమ్మని చంపింది నీరజ్ శర్మని, ఎవరు కూతురు ఆయుషి శర్మ, ఒక బ్యాచ్ని మొత్తం గ్యాంగ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రెడీ చేసి చంపిందని. భారీ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ నాన్నను కూడా ఈ పనికి మళ్ళీందే చంపిందట. 2025లో చనిపోయాడు వాళ్ళ నాన్న. ఎవరు? విజయ్ శర్మ. ఆయన కోర్టు మాస్టర్గా చేస్తూ ఉండేవారట. ఆయన గనక చనిపోతే కార్ని నియామకం కింద ఉద్యోగం కూతురికి వచ్చిందని చెప్పేసి అనుకుందట. అలా వాళ్ళ నాన్న ఆసుపత్రి పాలవటం కోసం ఫుడ్లోనే సంథింగ్ తేడా చేసింది వీళ్ళేనట. తీరా ఆసుపత్రిలో ఉంటే డిశ్చార్జ్ చేసి ఇంటికి పట్టుకొచ్చి సరైన ట్రీట్మెంట్ ఇప్పించకుండా ఉండి ఫీడింగ్ పైప్ అంటే ఆ పైపుల ద్వారా ఫుడ్ లోపలికి వెళ్ళాలి, ఆ ఫీడింగ్ పైపుల ద్వారా ఇస్తూ ఉండి కూడా చివరికి ఆయన చనిపోయాడు. కారణం ఏంటి అంటే ఇది చెప్పిందట ఆయుషి శర్మ. ఓ రోజు నాన్నని ఫీడింగ్ పైప్ తీసి చంపేసాం అటెండ్ నువ్వు ఒక లెక్క అని వాళ్ళ అమ్మని అన్నట్టు. దాంతో వాళ్ళ అమ్మ పాపం భయపడుతూనే మొన్న స్టేటస్ పెట్టిందట, ఇంకా నాకు 2 రోజులే గడువు ఉంది అని. ఎందుకు? నువ్వు గనక ఆ లోపు గనక ఉద్యోగానికి నువ్వు పక్కకు తప్పుకొని నాకు ఉద్యోగం ఇప్పిస్తే సరే, లేదంటే నిన్ను కూడా చంపేస్తా అని చెప్పేసి వాళ్ళ అమ్మని అన్నట్ట. వాళ్ళకి అంటే ఈ ఆయుష్ శర్మ ఒక తమ్ముడు ఉన్నాడు. అతను కొంచెం మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అంట. మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ డోంట్ నో, దివ్యాంగుడు అన్నారు. సో వైకల్యం ఉన్నటువంటి వ్యక్తి. అతనిని ఎప్పుడు ప్రేమగా చూసుకుంటూ ఉండేదట తల్లి. అంతే కదండి, మనకు ఉన్నటువంటి పిల్లలలో ఎవరికైతే మన సాయం కావాలో, ఎవరి పట్ల అయితే సమానం చిన్న చూపు చూస్తుండో వారికి మన అండగా ఉండాలి. అలా బిడ్డ పక్కన ఉండేదట ఎక్కువగా. అది చూసి తట్టుకోలేకపోయింది ఆడపిల్ల. ఎప్పుడు తమ్ముడి దగ్గర ఉండిద్ది, నన్ను సరిగా చూసుకోదని. చిన్నప్పుడు వాళ్ళ అమ్మంటే పడదంట. పంది ఎదిగింది, మంచి జాబ్ కొట్టాలి కదా, ఆహా నాన్న చేస్తే జాబ్ వచ్చింది అనుకుంది, చంపేసింది. జాబ్ ఏమో లోయర్ డివిజన్ క్లర్క్ అంటే అమ్మకి ఇచ్చారు. నాకు ఇవ్వు అని అందంట. కాదు కూడా వాళ్ళ అమ్మ అంది. ఆస్తి నాకు ఇవ్వు అందంట. అప్పుడే కదా అందంట. సో ఆస్తి కావాలి, జాబు కావాలి. సో చుట్టాలతో కలగలిపి 7 లక్షల సుపారీ మాట్లాడి అమ్మని చంపించేసింది. అది కూడా ఏ రకంగా వాళ్ళ తమ్ముడిని స్కూల్లోనో కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయించి, లేదన్నప్పుడు క్లాస్లో చెప్పించి బయటికి రావాలి. పనిమాల ఫోన్ చేసి ఈమె పిలిపించి ఇంకా స్పాట్లో రెడీ పెట్టుకున్న వెహికల్తో 120 కిలోమీటర్ స్పీడ్తో కొట్టేసింది. సో తల్లిని చంపిందనే విషయం దొరికింది, నాన్నని చంపింది కూడా ఈమె అనే విషయంలో ఇప్పుడు కేసు ఫైల్ అయింది. రెండింటిని కలిపి ఇప్పుడు ఒకే కేసుగా పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. ఈ ఆయుషి శర్మ లాంటిది భూమికి భారం, ఇటువంటిది బతకకూడదు. మీరేమంటారు? కింద కామెంట్లో తెలియచేయండి.